నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు 17వ తారీఖు సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరం మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈ రోజు భాద్రపద మాస శుక్లపక్ష చతుర్దశి తిథి పగలు 11:44 వరకు, తదుపరి పూర్ణిమ తిథి. శతభిష నక్షత్రం మధ్యాహ్నం 1:53 వరకు, తదుపరి పూర్వభద్ర నక్షత్రం. ధృతి యోగం ఉదయం 7:48 వరకు, శూల యోగం రాత్రి 3:41 వరకు, తదుపరి గండ యోగం. వణిజకరణం పగలు 11:44 వరకు, భద్ర అంటే విష్టికరణం రాత్రి 9:55 వరకు, తదుపరి భవకరణం ఉంటాయి. నక్షత్ర వర్జం రాత్రి 7:31 నుండి 8:56 వరకు. అమృతకాలం ఉదయం 7:29 నుండి 8:54 వరకు, మరలా రాత్రి 3:58 నుండి రాత్రి తెల్లవారుజామున 5:22 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:04 సూర్యాస్తమయం సాయంత్రం 6:16 చంద్రోదయం సాయంత్రం 5:51 చంద్రాస్తమయం రాత్రి తెల్లవారుజామున 6:04 అభిజిత్ ముహూర్తం పగలు 11:46 నుండి మధ్యాహ్నం 12:35 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:31 నుండి 9:20 వరకు, మరలా రాత్రి 11 గంటల నుండి 11:47 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:13 నుండి సాయంత్రం 4:45 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:10 నుండి 1:42 వరకు. యమగండం ఉదయం 9:07 నుండి 10:39 వరకు. ఈ రోజు గణేష నిమజ్జనం. గణేష నవరాత్రులు పూర్తి అయిన తర్వాత ఈ రోజు గణేష నిమజ్జనం జరుగుతుంది. ఈ రోజు అనంత చతుర్దశి. దీనినే అనంత పద్మనాభ వ్రతం అని పిలుస్తారు. ఈ వ్రతాన్ని దంపతులు తమ వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉండాలని దంపతులు ఇరువురు ఈ రోజు పూర్తిగా ఉపవాసం ఉండి అనంత పద్మనాభ స్వామిని పూజించి స్వామికి పవిత్రం అలంకరిస్తారు. తదుపరి 14 ముడుల గల పవిత్ర దారాన్ని దంపతులు ఇరువురు వ్రత ప్రసాదంగా తమ చేతికి కట్టుకుంటారు. ఈ వ్రతాన్ని దంపతులు వరుసగా 14 సంవత్సరాల పాటు ఆచరించడం ఆనవాయితీ. ఈ రోజు శ్రీ నటరాజస్వామి అభిషేకం. అన్ని నటరాజస్వామి దేవాలయాల్లో వేదోక్త ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ రోజు ప్రోష్ఠపది పూర్ణిమ శ్రార్థం. భాద్రపద పూర్ణిమ రోజు మరణించిన పితరులకు ఆప్తిక కార్యక్రమాలు, శ్రార్థ విధులు పూర్ణిమ రోజు కాకుండా మహాలయ అమావాస్య తిథి రోజు జరపాలని శాస్త్ర ప్రమాణం. కానీ ప్రోష్ఠపది శ్రార్థ విషయంలో అపరాహ్న కాలం అనంతరం తర్పణాదులు వదలడం ద్వారా భాద్రపద పూర్ణిమ శ్రార్థ విధులను నిర్వర్తించవచ్చు. ఈరోజు అన్వాధానం. వైష్ణవులు ఈ రోజు ఉపవాసం ఉండి రేపు ఇష్టి రోజు యజ్ఞం చేస్తారు. చంద్ర శని గ్రహాల మధ్య సమాగమనం ఈ రోజు మధ్యాహ్నం 3:51 ఏర్పడుతుంది. కుంభరాశిలో సంచరిస్తున్న శని గ్రహానికి ఉత్తర దిశలో 18 నిమిషాల కోణ స్థితిలో చంద్రుడు చేరువవుతాడు. ఈ రెండు గ్రహాలు మన కంటికి ఈ రోజు సాయంత్రం 6:43 నుండి రాత్రి 4:37 మధ్య కాలంలో కనిపిస్తాయి. ఈ రెండు గ్రహాలు 13 డిగ్రీల తూర్పు ఆకాశంలో సాయంత్రం 6:43 కనిపించడం ప్రారంభమయ్యి రాత్రి 11:35 64 డిగ్రీల దక్షిణ ఆకాశంలో ఉచ్చ స్థితిని చేరుకుని రాత్రి 4:37 11 డిగ్రీల పశ్చిమ ఆకాశంలో కనుమరుగవుతాయి. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అనంత పద్మనాభ స్వామి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.